హలో లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల పోలిశెట్టి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. పొంగల్ అదంతా అయితే మంచిగా జరిగింది. రిమైనింగ్ డేస్ ఎలా స్పెండ్ చేసాము అనేసి మీరు ఈ వ్లాగ్లో చూస్తారనమాట. సో డే 3 యాజ్ యూజువల్ లేట్గా లేచాము. మేము లేచేసరికి మా పెదనాన్న ఈ వర్క్ చేపిస్తున్నారు. ఇదేంటంటే వీటిని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా పిలుస్తారంట. మేమైతే ఉపాసులు అని అంటాము. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కొంతమంది ఒట్టి తునకలు సంథింగ్ అంటారని చెప్పారు. ఇవేంటంటే మటన్ ఉంటుంది కదా, అది లైక్ పొట్టేల్ని మేము కొట్టాం కాబట్టి చాలా మిగిలిపోతుంది మనం ఎంత చేసుకొని తిన్నా. సో దాన్నంతా మేము ఏం చేసామంటే కొన్ని పౌడర్స్ పసుపు, ఉప్పు, కారం అలాంటివన్నీ మసాలాలన్నీ వేసి మ్యారినేట్ చేసి ఇట్లా గుచ్చి ఇదేమన్నా తీసుకొని దారం లాంటిది గుచ్చి ఎండకి వేసి ఇవన్నీ బాగా ఎండిపోతాయి అన్నమాట. చాలా గట్టిగా అవుతాయి. ఆ తర్వాత దీన్ని మళ్ళీ చేసుకొని తింటారు. ఆ ప్రాసెస్ నేను ఎప్పుడన్నా చేస్తాను. సో అక్కడ మార్నింగ్ పెదనాన్న వర్క్ చేపిస్తున్నారు, అవి స్పాయిల్ అవ్వకముందే. సో ఇవి రెడీ అయ్యాక కుకింగ్ ప్రాసెస్ అయితే నేను చూపిస్తాను మా పెద్దమ్మ చేసేటప్పుడు. ఇంకా నేనేంటంటే ఆ రోజు టిఫిన్స్ ఏవో చేశారు, బట్ లేట్గా లేచాను. నాకు ఉన్నింది టిఫిన్, బట్ నాకు ఇలా తినాలనిపించింది అనమాట. సద్దన్నం అంటారు కదా, నాకు ఇట్లా రైస్లో వాటర్ వేసుకొని పెరుగు వేసుకుంటే బాగుంటుంది, బట్ నాకు పెరుగు వద్దనిపించింది. ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని వేసుకొని తిన్నా. వాళ్ళు టిఫిన్ తినమని ఎంత అడుక్కున్నా కూడా నేను ఇదే తిన్నాను అనమాట. ఆ రోజు చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఇలా ఇష్టపడే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మాకు ఊర్లో ఏమీ దొరకదన్నమాట. మేము తెచ్చుకున్న స్నాక్స్ అన్నీ వెంటనే అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఇలాంటివి వస్తే నేను ఇంకా తినాలని చెప్తాను. ఐస్ క్రీమ్ బండి వచ్చినప్పుడల్లా పరిగెత్తున్నాను అనమాట, చిన్నపిల్లలు వెళ్ళినట్లు. సో మళ్ళీ ఐస్ క్రీమ్ వచ్చింది. ఏంటంటే వెళ్ళే ప్రతిసారి నాకు ఒక ఆశ అనమాట. నేను చెప్పా కదా సేమియా ఐస్ దొరుకుతుందేమో అని చెప్పి, బట్ దొరకట్లేదు. ఇంకా నార్మల్ అందరం ఒక్కొక్క చాకోబార్స్ తీసుకున్నాము. ఇంకా పిల్లలంతా వచ్చి తీసుకున్నారు. యాక్చువల్లీ ఆ డే మొత్తం పవర్ లేదనమాట ఊర్లో. సో స్నానాలు ఏం చేయలేదు. అండ్ డే మొత్తం వ్లాగ్ తీయడానికి నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకేం చేయలేము పవర్ లేదు కాబట్టి. ఇంకా అట్లనే చూస్తూ ఈవినింగ్ అయిపోయిందా. ఇంకా మేము ఊర్లో ఉన్నప్పుడే కదా మనం ఇలాంటివి ఎంజాయ్ చేసేది. లైక్ పొయ్యి మీద వాటర్ పెట్టుకొని పోసుకుంటే చాలా మంచిది బాడీకి అంతా. ఇక్కడ ఉన్నప్పుడంతా గీజర్స్ అవి ఇవి ఇట్లనే అయిపోతుంది. సో అక్కడ ఉన్నప్పుడైనా అట్లా పొయ్యిలో నీళ్ళు పోసుకుంటే మంచిది అని చెప్పి మా మమ్మీ అదే పనిగా వేరే అంకుల్ దగ్గర కట్టెలు తెప్పించి పొయ్యి మంటేసి మా అందరికీ ఆ రోజు బాత్కి రెడీ చేసింది అనమాట. హాట్ వాటర్ చాలా చాలా బాగుంది. అట్లా హాట్ వాటర్తో బాత్ చేయడం చాలా డేస్ తర్వాత కదా ఇట్లాగా. మా అక్క చూడండి సైలెంట్ ఉండొచ్చు కదా, మా మమ్మీ నీట్గా అందరికీ హాట్ వాటర్ పెట్టించి తోడిస్తారంటారు కదా, అట్లా చేసి ఇచ్చింది. ఈమె పోయేసి ఆ పొయ్యి ఆర్పేసింది అనమాట ఉండేది కూడా. అంతేలేండి, మేము ఏమన్నా చేస్తే అట్లనే ఉండాలి. కరెక్ట్గా చేసేస్తే ఎట్లా మా మమ్మీ వాళ్ళు ఎలా ప్రశాంతంగా ఉంటారు. ఇంకా ఈవినింగ్ అయింది కదా, అసలు అక్కడ పక్షుల సౌండ్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చేసాయో తెలియదు. అన్నీ ఈవినింగ్ అయింది, ఒక మ్యూజిక్ లాగా అవి కిచకిచ అని అరుస్తూనే ఉన్నాయి. భలే ఉంది వినడానికి. సో మీరు కూడా వినండి. కరెంట్ వస్తున్నా అయిపోయింది. అది కరెంట్ కరెంట్ వస్తున్నా అయిపోతుంది. వీళ్ళు తెచ్చుకోరు. సో ఆ సౌండ్స్ అయితే చాలా చాలా బాగుండే. నాకైతే వినడానికి చాలా బాగా అనిపించింది. ఇంకా దోమలు కూడా ఎక్కువ ఉండే ఆ రోజు, అదే అక్కడ చెప్తున్నారు పెద్దమ్మ వాళ్ళు. అండ్ ఆ తర్వాత పెద్దనాన్న మాకు స్నాక్స్ తీసుకొచ్చారనమాట. 7 ఆ టైం అవుతూ ఉండింది ఐ థింక్. సో మీరు అనుకోవచ్చు ఈ స్నాక్స్ పిచ్ ఏంటి సాయంత్రం అవ్వగానే అనేసి. ఎందుకంటే మాకు ఆఫ్టర్నూన్ లంచ్కి నైట్ డిన్నర్కి చాలా తేడా ఉంటుంది, చాలా టైం గ్యాప్ ఉంటుందన్నమాట. మేము డిన్నర్ అనేది ఎప్పుడు 10-10:30 ఆ టైంకే. ఇక్కడ తిరుపతిలో ఉన్నా కూడా డాడీ వాళ్ళు ఇంటికి వర్క్ నుంచి రిటర్న్ అయ్యే టైము 10 ఆ పైన అయిపోతుంది. సో అప్పుడే తింటాము. ఇంకా ఊర్లో కూడా మాకు ఇంకా ఆ టైంకి ఆకలి వేస్తుంది కదా, సో ఆ టైంకే అలవాటు పడిపోయామన్నమాట కంప్లీట్గా. అది చాలా బ్యాడ్ టైము, కొంచెం మారాలి. ఒక 8-8:30 ఆ టైంకి తినడానికి ట్రై చేయాలి, బట్ అందరం కలిసి తింటామన్నమాట డాడీ వాళ్ళు వచ్చిన తర్వాతే. సో అట్లా అలవాటు అయిపోయింది. సో ఈ గ్యాప్లో ఎలా ఉంటుందంటే ఈవినింగ్ అయ్యాక ఎవరికన్నా ఆకలి వేస్తుంది కదా, మధ్యాహ్నం ఎప్పుడో తింటాం. సో ఆ స్నాక్తో కవర్ చేసేస్తామన్నమాట. అట్లని చెప్పి మేము డైలీ తినము. ఇప్పుడు అక్క బెంగళూరు నుంచి వస్తే ఇక్కడ నచ్చుతుంది కాబట్టి వెళ్ళి చికెన్స్కి వెళ్ళడం, లేకపోతే ఎప్పుడన్నా చాట్స్ తినడం అట్లా చేస్తాం. ఇంకా ఊర్లో కూడా ఎప్పుడైనా టేస్ట్ చేయాలి అన్నట్లుగా ఇక్కడ పానీపూరి తెప్పించుకున్నాం అనమాట. యాక్చువల్లీ మేము
మేము చెప్పకముందే మా పెద్దనాన్న ప్యాక్ చేయించుకున్నారంట. మనకి ఏది ఇష్టమో మన పేరెంట్స్కి తెలియకుండా ఉంటుందా? సో ఏంటంటే ఒకవేళ మేము తిన్నా కూడా ఏది పడితే అది తినేయమన్నమాట. అక్కడ హైజీనిక్గా ఉందా, మంచిగా చేస్తున్నారా లేదా అన్నీ చూసుకుంటాము. పెద్దనాన్న వెతికి మంచి దగ్గరే, అంటే పెద్దనాన్న వచ్చి వెళ్తూ ఉంటారు ఊరికి. సో పెద్దనాన్నకి తెలుసు ఎక్కడ ఏం బాగుంటుందని. సో పెదనాన్న తెస్తున్నారు అన్నప్పుడు కూడా మేము కొంచెమేదండి, ఎక్కువ వద్దు, ఎందుకంటే బాగుంటుందో లేదో అనేసి చెప్పాము. అయినా కూడా పెదనాన్న ఎక్కువ తీసుకొచ్చారు. బట్ చాలా బాగుంది అనమాట టేస్ట్. మేము అసలు అనుకోలేదు అంత బాగుంటుంది అని చెప్పి. నాకు ఇక్కడంతా తినడం కంటే అక్కడ అలా కూర్చొని తినడం బాగా అనిపించింది. ఇంకా అందరూ నింటే బాగుండు అని అనిపించింది. అన్న వాళ్ళు, మా చెల్లి అంతా చాలా మిస్ అయ్యాం వాళ్ళందరినీ. ఇంకా ఇక్కడ ఏంటంటే డాడీ బయట వెళ్ళున్నట్టున్నారు. ఇంకా ఆంటీ వచ్చారు కదా, మా పిన్ని అని చెప్పాను. ఆంటీ అండ్ పాప, చిన్న పాప వచ్చింది, వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. అండ్ ఇంకొక చెల్లి మేమైతే ఉన్నాం ఇక్కడ. ఇంకా తిన్నాం కదా కొంచెం స్పైసీగా, ఇంకా ఇలాగ చల్లగా తాగాలనిపించింది. సో అందుకని చెప్పి మళ్ళీ థమ్స్అప్ తాగుతున్నాం ఇక్కడ అందరం. నార్మల్గా ఇలాంటివన్నీ చేయాలి, యూట్యూబ్స్ ఇవన్నీ అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. నాకు అది ఎంత అంటే పీక్స్లో ఉందన్నమాట, అంత బాగా సపోర్ట్ చేస్తారు. నార్మల్గా ఇప్పుడు చాలా టైమ్స్ నాకు షాలు అక్క మా చెల్లి వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు ఓపిక్గా, అసలు విసుక్కోకుండా. ఇంకా తను మా చెల్లి ఉంది కదా ఇప్పుడు ఇంట్లో, తను కూడా అసలు ఎంతసేపు రికార్డ్ చేసిందంటే అసలు విసుక్కోలేదన్నమాట. నాకు చాలా లక్కీ అనిపిస్తుంది ఇలాంటి పీపుల్ నా చుట్టూ ఉండడం అనేది. ఇంకా మా ఇంటి దగ్గరే రామాలయం ఉంది. మేమైతే ఈవినింగ్ నుంచి చూస్తూ ఉన్నాము, పూజ చేస్తారు, వెళ్ళి దండం పెట్టుకుందాం అని చెప్పి, మన ఇంటి దగ్గరే కదా అని. బట్ వాళ్ళు రానేలేదు, ఎందుకో చాలా లేట్గా వచ్చారు. 7కి వచ్చి జస్ట్ హారతి ఇచ్చి ఇట్లా ప్రసాదం పెట్టేస్తున్నారు. ఏమైంది ఏమి అనేసి అడగలేదు మేమైతే. సరే ఇంకా వెళ్ళి ఊరికే దండం పెట్టుకొని ప్రసాదం అయితే తీసుకొని వచ్చాము. యాక్చువల్లీ మేము కూడా ఏమన్నా నైవేద్యం చేసి ఇద్దాం అనుకున్నాం ఆ రోజు. బట్ చెప్పాను కదా అసలు ఏం టైమింగ్స్ ఏం మాకు అర్థం కాలేదు, అందుకే సైలెంట్ అయిపోయాం. ఇంకా అట్లనే ఆ డే ఎండ్ అయిపోయింది డిన్నర్ చేసేసిన తర్వాత. ఇంకా పక్క రోజు మార్నింగ్ కొంచెం సాడ్గానే ఉంది, ఎందుకంటే స్టార్ట్ అయిపోతాం మేము ఆ రోజు రిటర్న్ తిరుపతికి. ఇంకా మార్నింగ్తో ఇడ్లీలు, మటన్ పులుసు, పూరీలు చేశారు. మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. ఆ తర్వాత ఆ రోజు అంతా మటన్ చికెన్ ప్లాన్ అనమాట. ఇంకా సడన్గా ఇవి ఉలసలో సంథింగ్ ఏదో చెప్పారు మా అన్న, ఇవి తీసుకొచ్చారు. టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉన్నిందనమాట, చాలా బాగా చేసింది మా పెద్దమ్మ కర్రీ. అసలు భయపడతా చేసింది బాగా వస్తుందో లేదో అని చెప్పి. ఇంకా ఆఫ్టర్నూన్ బిర్యానీ అది ఇది అని అనుకున్నాం, కానీ ఇవి తేవడం వల్ల ఈ కర్రీ అండ్ మటన్ కర్రీ ఇంకా నార్మల్గా ఫినిష్ చేసేసి తొందరగా స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. మేము ఇక్కడ ఆఫ్టర్నూన్ 3 కల్లా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. కొంచెం హడావిడి ఉండే అనమాట, ఎందుకంటే తొందరగా తినేసి అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. మేము ఎలా అయితే ప్యాక్ చేసుకొని ఎత్తుకెళ్ళామో అన్నీ ప్యాక్ చేయాలి, అక్కడ అన్నీ సర్దేసి అన్ని రూమ్స్కి లాక్ వేసేయాలన్నమాట. ఆల్రెడీ కొన్ని సామాన్లు పోయాయని చెప్పి మా పెద్దమ్మ ఈసారి అరుస్తూ ఉండే. సామాన్లు అంటే మీకు తెలిసి ఉంటుంది కదా, ఇంట్లో ఉన్న పాత్రలు అవి కొన్ని పోయాయి అని చెప్పి పెద్దనాన్నని అరుస్తూ ఉండే. సో ఈసారి అట్లా కాకుండా మళ్ళీ మంచిగా లాక్ చేసి పెడతా ఉంది అంతా. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అనేటట్లు ఉంది. ఇంకా మా చెల్లి దగ్గర అయితే మేము ఈ విషయం దాచాం, మేము విలేజ్లో ఉన్నట్లు. బట్ తను కాల్ చేసి అందరి వాయిస్ విని తెలుసుకునింది. ఇంకా అందరం ఒకసారి మాట్లాడుతూ ఉన్నాము. ఇంకా అట్లనే హడావిడిగా రిటర్న్ అయిపోతూ ఉన్నాం. కొంచెం బాధగా ఉంది నాకైతే అందరికన్నా ఎక్కువ, ఎందుకంటే నాకు ఏ టెన్షన్స్ లేవు, ఇక్కడే ఉంటే బాగుండు అనేటట్లు. కానీ అందరికి ఎట్లా అంటే ఇక్కడ నుంచి వెళ్ళాలి, వాళ్ళ వర్క్స్ చూసుకోవాలి, అన్న అక్క వర్క్స్ చేయాలి. అక్కడ ఉన్నన్ని రోజులు పాపం వాళ్ళకి నెట్వర్క్స్ రావడం వల్ల వాళ్ళ వర్క్స్ పెండింగ్ ఉండిపోయి ఉంటాయి. ఇప్పుడు డాడీ వాళ్ళకి వాళ్ళ పనులు ఉంటాయి, నాకు ఒక్కదానికే అనమాట ఏమీ లేనిది. పాపం మా చెల్లికి కూడా ఇక్కడ నుంచి వెళ్ళగానే అమ్మాయికి ఏదో ఎగ్జామ్ ఉందంట, అసైన్మెంట్స్ ఫినిష్ చేయాలంట. నాకు ఒక్కదానికి అక్కడ ఉండాలని ఉంది. అందరూ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుదామా, వెళ్ళి వర్క్స్ ఫినిష్ చేసుకుందామా అనేటట్లు ఉన్నారు. అక్కడ నెట్వర్క్ వచ్చే పని అయితే కొంచెం తగ్గు ఉంటుంది ఈ స్ట్రెస్ అంతా, బట్ నెట్వర్క్ రాదు. సో వీళ్ళు డెఫినెట్లీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలి, మండే కల్లా తిరుపతిలో ఉండాలి. ఇంకా చెప్పాను కదా కాళహస్తి సైడ్ మా విలేజ్. ఇంకా మేమైతే ఇట్లా ఊరికి వచ్చినప్పుడు రిటర్న్ వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ పాల్కోవా ఐస్ క్రీమ్ తినాలి. మీలో ఎంతమందికి తెలుసు కాళహస్తిలో పాల్కోవా ఐస్ క్రీమ్ చాలా చాలా ఫేమస్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీలో ఎవరికి తెలుసో డెఫినెట్లీ కామెంట్ చేయండి. అక్కడ నేను మా పెద్దమ్మ ఆర్గ్యూ చేసుకుంటున్నాము, క్రీమ్ స్టోన్ గురించి వచ్చిందనమాట టాపిక్. సో దాని గురించి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకొని నేను వెళ్ళి బాగా తింటుంటాను, పెద్దమ్మని తీసుకెళ్ళలేదు. సో దాని గురించి ఆర్గ్యూ చేసుకుంటూ ఉన్నాము. ఇక్కడైతే ఐస్ క్రీమ్ పాల్కోవా చాలా చాలా బాగుంటుంది.
చెప్పాలంటే దీనికోసమే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఊర్లో నుంచి, లేకపోతే 4 తర్వాత స్టార్ట్ అయి ఉంటాము. ఇక్కడ క్లోజ్ అయిపోతుందని చెప్పి కొంచెం తొందరగా వచ్చాము. ఎలా అయినా తినేసే వెళ్ళాలి తిరుపతికి అని చెప్పి. ఇటు వచ్చినప్పుడే కదా మేము అక్కడికి వెళ్ళి తినేది, సో అందుకని చెప్పి. ఇంకా ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా అక్కడ బాసుంది కూడా బాగుంటుంది, ట్రై చేసే వాళ్ళు ట్రై చేయొచ్చు. ఇంకా అన్న వాళ్ళు అయితే బాసుంది కూడా తీసుకున్నారు. మనకి ఒక కప్ ఐస్ క్రీమ్ ఎక్కడ సరిపోతుంది, సో నేను డబుల్ ఐస్ క్రీమ్ తింటున్నాను ఇక్కడ. ఆ మధ్య 2 times వచ్చినప్పుడు క్లోజ్లో ఉన్నిందంట ఇది, సో పెద్దమ్మ ఫీల్ అవుతూ ఉండే. బట్ ఫైనలీ ఈసారి అయితే ఓపెన్లో ఉన్నింది. మంచిగా తినేసి ఇంకా కొంచెం పాల్కోవా నేను పార్సల్ తీసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం తిరుపతికి. ఇది స్వర్ణముఖి రివర్, ఎంతమందికి ఐడియా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. నా విలేజ్ వ్లాగ్స్ అయితే ఎండ్ అవ్వబోతున్నాయి. నాకు చాలా చాలా బాధగా ఉంది. సో హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం అంతా ఇంకా అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్ళి మంచిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. సో మీరు కూడా కోరుకోండి, సో దట్ మీరు కూడా ఆ వ్లాగ్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వ్లాగ్స్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి.